ఈరోజు మరి జూలై 7వ తేదీ ఎంఆర్పిఎస్ మాదిగ దండోరా స్థాపించిన దినము. మరి ఈరోజు అదేవిధంగా మన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారిది పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా జూలై 7వ తేదీ స్టేట్ వైడ్గా ప్రతి గ్రామంలో మన దండోరా జెండా ఆవిష్కరణ జరుపుకోవడం జరుగుతున్నది. మరి ఈ సందర్భంగా మరి జూలై 7వ తేదీ అనేది జెండా ఆవిష్కరణ జరుపుకోవడం అనే దానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే మన మందకృష్ణ మాదిగ గారు జూలై 7వ తేదీన మన దండోర స్థాపించి మళ్ళా 10 మందితోటో 5 మందితోటో స్థాపించి మరి స్టేట్ వైడ్గా తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు మరి ప్రతి గ్రామం తిరిగి మన మాదిగలని చైతన్యపరుస్తూ మన మాదిగలకు మన హక్కును మనం సాధించుకోవాలంటే మనం ఎలా కలిసి కట్టుగా ఉండాలి, మనం ఏబిసిడి వర్గీకరణ సాధించుకోవాలంటే మనమందరం కలిసి కట్టుగా మనమందరం ఉద్యమించాలని చెప్పేసి మళ్ళీ మందకృష్ణ గారు స్టేట్ వైడ్గా మొత్తము ఈరోజు స్టేట్ వైడ్ కాకుండా మళ్ళీ ప్రపంచం అంతటా కూడా ఈ మాదిగ దండోరా స్థాపించడం జరిగినది. మరి దీనికి కారణం ఎందుకంటే మరి ఆ రోజు మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కులు మరి కొన్ని మాత్రం కల్పించారు, ఇంకా కొన్ని కల్పించలేదు. ఆ కొన్ని కల్పించే దానిలో కూడా మన బడుగు బలహీన వర్గాలకు మన దళిత జాతికి సంబంధించినటువంటి సెక్షన్లు రాజ్యాంగంలో అమలు పరచాల్సినటువంటి కూడా అమలు పరచకుండా మరి ఇంతకుముందు రాజకీయ పార్టీలు దాన్ని నట్టి అణిచిపెట్టి మనకున్న హక్కులను కూడా కాలరాస్తూ ఉన్న టైంలో మరి మన మాదిగలకు మన హక్కులు మనం సాధించుకోకుంటే మన అంబేద్కర్ గారు మన రాజ్యాంగంలో మనకు ఎన్నో హక్కులు కల్పించినాడు. మరి అలాంటివి అన్ని మన బడుగు బలహీన వర్గాలకి తెలిపి ఇవన్నీ మీరు చైతన్యపరచాలని చెప్పేసి మరి మందకృష్ణ గారు తిరిగి మన చైతన్యపరచడం జరిగింది. ఇది ఎందుకంటే మనకు ఏబిసిడి వర్గీకరణ అయితేనే మనకందరికి ఫలాలు అందుతాయి, లేదంటే ఇది ఒక్కరికే అందుతున్నవి. మన దళిత జాతులు 59 కులాలు ఉన్నవి, అందరికి సమానంగా ఫలాలు అందాలంటే ఏబిసిడి వర్గీకరణ ఖచ్చితంగా అవసరం అని చెప్పేసి 31 సంవత్సరం ఈ రోజుకి 31 సంవత్సరము ఈ మాదిగ దండోరా స్థాపించి 31 సంవత్సరం అయినది. మరి అందువల్ల మందకృష్ణ గారు ఎంతో శ్రమించి ఈ దండోరా స్థాపించి మరి మన మాదిగలకు మరి ఎస్సీ అయితేనేమి కొన్ని మన మాదిగలు కొన్ని ఆఫీసులకు కానీ కొన్ని పోలీస్ స్టేషన్లకు కానీ పోవాలంటే మనం ఏ రెడ్డి కాటుకో ఎక్కడో పోయి వాళ్ళ కాళ్ళ కూర్చొని మనం స్టేషన్లో పోయి ఆడుకునే వాళ్ళము. అలాంటిది మన మందకృష్ణ మాదిగ మన హక్కులు కల్పించి మనకు ఎస్సీ చట్టం పబ్లిసిటీ కావాలని పోరాడి దాన్ని బయటికి తెచ్చి మరి దాన్ని అంతా అవగాహన చేపించి మరి ఈరోజు మనం చైతన్యపరిచి మనమే మన సొంతము మనము ఎక్కడికైతే ఇక్కడికి మన సొంత మన వాళ్ళకి కావాల్సిన అవసరాల పనులు కానీ మనకైతేనేమి ఇట్లా పోయి మనమే సాధించుకోవడానికి మనమే మాట్లాడి చేసుకోవడానికి హక్కులు కల్పించిన మన మందకృష్ణ మాదిగ గారు. మరి అంబేద్కర్ తర్వాత రెండో అంబేద్కర్ మన మందకృష్ణ మాదిగ గారు అనే ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి ఇదే సందర్భంగా కూడా చెప్తున్నా, ఫస్ట్ మన దండోరా ఏర్పడినప్పుడు మన సుధాకర్ ఈరోజు గుర్తుపడ్డాడు, ఏదో అనారోగ్యం వల్ల ఇదైపోయినాడు. మనం ఖచ్చితంగా గుర్తించుకోవాలా. అతని చేసే సేవలు చాలా బలమైనటువంటి వారు. చదువు రాకుండా కూడా ఒక బలంగా మన మాజీ జడ్పీటీసీ సుధాకర్కు తోడుండి మళ్ళీ ఐజేకి చదువు వస్తుంది, సుధాకర్కి చదువు రాదు. ఆ రోజు ఎంతో మంది పెద్దోళ్ళకి ఆ రోజు గలాటలు ఎక్కువ. అప్పుడు రెడ్ల పెత్తానం అగ్రవర్ణాల పెత్తానం ఎక్కువ అవుతుంది కాబట్టి వాళ్ళకి ఢీకొని చేద్దాం అంటే కూడా వీళ్ళు కొట్టారని కూడా సిద్ధమై చేసేది ఉంది. దానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే నాకు చెప్పేవాళ్ళు ఇట్లా రా, నువ్వు రా అంటే నేను రాలేను, నాకు వేరే పనులు చేసుకోకుంటే నేను రాలేని పరిస్థితి, మీరు ఎట్లా చేస్తున్నా మీరు చేయండి, మేము ఏదైనా
బయట నుంచి ఏదైనా మా సాయం ఉంటే ఉంటుంది అని చెప్పేవాడిని. కానీ వీళ్ళు చేస్తుంటే నేను చాలా సంతోషపడేవాడిని. సుధాకర్ కానీ ఐజే కానీ గిడ్డ కూడా చిన్న పిల్లనప్పటి నుంచి తిప్పలు పడినాడు. ఇక్కడ ఉన్న మన 15వ వార్డులో ఉండే మన వాళ్ళంతా చాలా మంది తిప్పలు పడినారు. ఆ తర్వాత మనం చేసాము. రాను మన వాళ్ళంతా ఇప్పుడు మన వాళ్ళు మోస కానీ మన వాళ్ళు పుట్టగారు మళ్ళీ వాళ్ళు చాలా మంది సోమయ్య గారు కానీ ఇట్లా ఉన్నారు. మన బజార్ కానీ దేవదానం వచ్చినాడు, దేవదానం కానీ వీళ్ళందరూ మన దండోరకు చాలా మంది సహకరించినారు. నేను కోరేది ఒకటి, ఈ సందర్భంగా దండోరాన్ని మర్చిపోద్దండి. మన రాజకీయ పార్టీలు మస్తు ఉంటాయి. రాజకీయ పార్టీ కూడా మనకు అవసరమే. రాజకీయ పార్టీలు ఎవరు అవసరం ఉన్నట్ల ఎవరికి యొక్క స్వేచ్ఛ ఉంటే అక్కడ ఉండొచ్చు. కానీ దండోరకు వచ్చే పార్టీకి ప్రతి ఒక్కరు ఐక్యంగా నిలబడి ఏదైనా సమస్య వచ్చినా కూడా ప్రతి ఒక్కరు నిలబడి, ఇక్కడ మన పిల్లలు వచ్చినారు, కిరణ్ కుమార్ కానీ, సతీష్ కానీ, రవి కానీ, నరేష్, నాగరాజు, సూర్యచంద్ర, బాలరాజు, మన సురేష్, బాబాయ్, ఇట్లా మన పుట్టగాళ్ళందరూ ప్రతి ఒక్కరు రాజకీయ పార్టీకి మన దొండలకు సంబంధం లేదు. రాజకీయ పార్టీలు కూడా రాజకీయంగా ఎవరందరికి వాళ్ళు ఏదైనా మన గ్రామానికి మన గేరికి మన 15-14 వార్డుకి రాజకీయంగా కూడా ఏదైనా అభివృద్ధి పనులు ఏదైనా వచ్చినా కూడా ప్రతి ఒక్కరే స్వాగతిస్తాం. ఎవరు అడ్డగించకూడదు. ఎవరు ఏ స్థాయిలో ఏ రకంగా ఇచ్చినా కూడా స్వాగతించి చెప్తాం. మనం కానీ అవతల కానీ ఎవరికి అనుకుంటుంటే వాళ్ళు దానికి చేద్దాం. కానీ దండోరకు వచ్చే పార్టీకి మాత్రం ఖచ్చితంగా ఏదైనా కానీ ఒక శేషణ విషయమైనా ఇంకోటి గరాట ఏదో మనం కూడా తప్పు చేసిండో చేయకపోయినట్టు, కానీ అందరూ కలిసి కట్టుగా ఉండి కిరణ్, సతీష్కి, మా రాంబాబుకి అందరూ చెప్తుండా చదువుకున్న వాళ్ళు, మా గిడ్డయ్య అని కాదు, నేను కానీ, ఐజే కాదు, సుధాకర్ కాదు, సూర్యచంద్ర కాదు, ఖచ్చితంగా దండోరకు సహకరించండి. రాజకీయం ఒక పక్క దృష్టి పెట్టండి, దండోరకు కూడా దృష్టి పెట్టండి. ఇప్పటి నుంచి కొంచెం బలోపేతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మన ఎంఆర్పిఎస్ కార్యకర్తల కల్లా ధన్యవాదాలు. ఈరోజు మన ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఈ జూలై 7వ తేదీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని, అదేవిధంగా మన పద్మశ్రీ అవార్డు గ్రహీత మన మందకృష్ణ మాదిగ గారి యొక్క 60వ పుట్టినరోజు కూడా, అదేవిధంగా మనకి ఈరోజు ఏబిసిడిగా వర్గీకరణ జరిగింది. అందువలన ఈ యొక్క మన జెండావిష్కరణ ఏర్పాటు చేసుకొని మనం అందరం కూడా ఈ యొక్క మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనే ఉద్దేశాలు కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మన జాతి అణగారిన జాతి, మన జాతిని ఎంతో చిన్న చూడే టైంలో మేము కూడా ఎంతో కష్టపడి ఎంఆర్పిఎస్ యొక్క ఆవశ్యకతగా అన్ని గ్రామాల్లో తెలియపరిచి కొంచెం ఉద్యమం చేశాము. మీ అందరూ కూడా తెలుసుకోవడానికి ఈ సభకు తెలుస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమం గురించి వచ్చినటువంటి మన ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు బజారు మాదిగ గారికి, అలాగే జిల్లా నాయకులు బజారు మాదిగ గారికి, అలాగే బాలరాజు గారికి, సురచంద్ర గారికి, మాజీ ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు సుధాకర్ మాదిగ గారికి, అలాగే మన గిడ్డయ్య మాదిగ గారికి, ఇక్కడ వచ్చినటువంటి యువకులకు అందరూ కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నారు. ఆ రోజు నెల్లూరు జిల్లా ఇరుముడి గ్రామంలో మన మందకృష్ణ గారు ఈ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్దేశం ఏమంటే, ముఖ్యంగా దీంట్లో 59 ఉపకులాలు ఉన్నాయి. ఆ ఉపకులాలలో ఒక కులమే అన్ని లబ్ధి పొందుతుంది. సంక్షేమ పథకాలు అయితే, రాజకీయం అయితేనేమి అన్ని రంగాల్లో కూడా ఆ యొక్క కులమే అనుభవిస్తుందని చెప్పేసి గ్రహించి ఈ 59 ఉపకులకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే మన మందకృష్ణ మాదిగ గారు ఆ రోజు ఇరుముడి గ్రామంలో 10 మంది కుర్రాలతో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఉద్యమ పోరాటం చేస్తే ఈ రోజు 30 సంవత్సరాలు అయింది. 30 సంవత్సరాల గాను మనకి ఏబిసిడి వర్గీకరణ సాధించుకున్నాం. అది అందువల్ల ఈ రోజు పండుగ వాతావరణంలో మన రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రాల్లో, అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ యొక్క జెండావిష్కరణ కూడా ఈ యొక్క పండుగ చేసుకుంటున్నారు. మనం అదే సందర్భంగా మనం కూడా పండుగ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ అణగారిన జాతిని ఈ ఉన్నత వర్గాలు అడగదొక్కుతా ఉంటే ఈ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వచ్చిన తర్వాత మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఏమేమి పొందపరిచినారో ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలు, మనకి ఎస్సీ కార్పొరేషన్ వచ్చే సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా ఏ విధంగా మనకు వస్తాయి, ఏ విధంగా, ఎందుకంటే ఆ రోజు జనము మనం సమీకరించుకొని వాళ్ళకి మనం విజయం సాధించగల ఉద్దేశంతోనే ఆ రోజు అందరినీ కూడా ప్రతి గ్రామంలో ఎంఆర్పిఎస్ జెండా ఏర్పాటు చేసి
ఆ రోజు ఎంతో పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరిగింది. ఆ ఉద్యమం ఫలితమే ఈ రోజు మనకి ఏబిసిడి వర్గీకరణ జరిగిందని కూడా మీ అందరూ తెలియజేస్తున్నారు. ఎందుకంటే మనం ఎక్కడ పోయినా కూడా అంటే ఒక్క ఈ దేశంలో ఈ మన మాదిగ జాతి అనే పేరు మాదిగలను చెప్పుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో మన మందాకృష్ణ మాదిగ గారు నేనే ఫస్ట్ మాదిగ అని పెట్టుకుంటా, మందాకృష్ణ మాదిగ అని పెట్టుకొని ఆ రోజు నుంచి ఇప్పుడు మన అందరూ కూడా మాదిగ అని మనం ధైర్యంగా మన సొసైటీలో అందరం కూడా మాదిగ అని చెప్పుకునే ధైర్యం కూడా మనందరూ కల్పించుకోవడం జరిగిందని నేను తెలియజేస్తున్నాను. మందాకృష్ణ మాదిగ గారు ఎన్నో ఉద్యమం చేసినాడు, సైకిల్ యాత్ర చేసినాడు, పాదయాత్ర చేసినాడు, అన్ని చేసినారో మనం తెలుగుదేశం గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఈ వర్గీకరణ చేయడం జరిగింది. ఆ వర్గీకరణలో అప్పుడు మన వాళ్ళు ఎంతో లబ్ధి పొందినారు. కొన్ని ఉద్యోగాలు వచ్చినాయి, సంక్షేమ పథకాలు వచ్చినాయి, అన్ని కూడా వచ్చినాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని మాల కులం అంటే చెప్పకూడదు, మన సోదరులే వాళ్ళు మాల కులం వాళ్ళు ఈ యొక్క మాదిగలు కలిసితేనే మనం ఈ యొక్కటి ఫలితాలు అనుభవిస్తాం. కాబట్టి మనం మళ్ళీ సుప్రీంకోర్టులో పోయి అది రిట్ చేసి ఆ యొక్క వర్గీకరణని ఆ రోజు రద్దు చేయడం జరిగింది. ఆ రోజు నుంచి మళ్ళా మన మందాకృష్ణ మాదిగ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి అదే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎన్నో మీటింగ్లు ఏర్పాటు చేసి హైదరాబాద్లో అయితేనేమి, విజయవాడలో అయితేనేమి అన్ని చోట్ల అన్ని జిల్లాల్లో కూడా ఏర్పాటు చేసి ఈ ఉద్యమాన్ని ఇంకా ఉవ్వెత్తున పైకెత్తి ఎగజేసినటువంటి వ్యక్తి మన మందాకృష్ణ మాదిగ గారు. ఎందుకంటే అంత కష్టపడినాడు. అందుకే మళ్ళా ప్రధానమంత్రి మోడీ గారిని కూడా పిలిపించుకుని హైదరాబాద్ లో ఎలక్షన్ ముందు పెద్ద బహిరంగ సభ జరిపి విజయనగరం పోరాటి హామీ ఇస్తే మా మాజీ గారికి కూడా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ రోజు ఆ మీటింగ్ లో మన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ రోజు హామీ ఇచ్చి ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టులో అప్పుడు ధర్మాసనం 7 మంది ధర్మాసనం ఏ రాష్ట్రాలు ఆ రాష్ట్రాలు ఈ వర్గీకరణ చేసుకోవచ్చు, అభ్యంతరం లేదు అని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి కూడా మన తెలంగాణలో రిజర్వేషన్ ఏర్పాటు చేయడం జరిగింది వర్గీకరణ. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ లో కూడా వర్గీకరణ జరిగింది. మనం ఆ యొక్క ముఖ్యమంత్రులు కూడా మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు ముందుండి వాళ్ళు వర్గీకరణకు ముందు వచ్చినారు కాబట్టి. ఎందుకంటే ఇంకా దేశంలో కూడా కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. అంటే ఆ రాష్ట్రంలో కూడా మన ఎంఆర్పీ చేస్తుంది. జాతీయ అధ్యక్షుడు ఎవరంటే మందాకృష్ణ మాదిగ గారే కాబట్టి అక్కడ కూడా జరుగుతుంది. మనమందరము మాదిగలము ఐకమత్యంగా ఉండి ఏదన్నా సమస్యల నుంచి పరిష్కరించుకొని ఐకమత్యంగా ఈ ఉద్యమాన్ని సాధించినాము. కాబట్టి మళ్ళీ ఆ వర్గీకరణ జరిగిన ఫలాలను అనుభవించే విధంగా మనం అందరం కూడా పాటుపడాలా. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఫలాలు, ఎక్కడి నుంచి మనం రాజకీయంగా ఏ విధంగా ఎదగాల, ఎక్కడి నుంచి సంక్షేమ పథకాలు వస్తున్నాయి, రాజ్యాంగంలో ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా మనం క్షుణ్ణంగా తెలుసుకొని ఈ వర్గీకరణ ఉపయోగించుకోవాలని మనం అందరం కూడా ఐకమత్యంగా మళ్ళీ, ఎందుకంటే వర్గీకరణ వచ్చిందని అనే ఉద్దేశంలో ఉండకూడదు, మళ్ళీ ఇదే ఉద్యమాన్ని కొనసాగిస్తూ మనకు కావాల్సినటువంటి సాధించుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు మేము తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేము కూడా పోరాటం చేసినాము, మీకు కూడా మేము సపోర్ట్ గా ఉంటాం. మా నాయకులు కూడా ఉన్నారు, ఎంఆర్పీఎస్ నాయకులు గతంలో చేసిన వాళ్ళు అందరూ కూడా మీకు సపోర్ట్ గా ఉంటాం. ఏమన్నా ఉంటే తెలియపరుస్తుంటాం, చెప్తూ ఉంటాం. మీరందరూ మాకు సహకరించి మళ్ళా ఈ మాదిగ రిజర్వేషన్ బోర్డు ముందుకు తీసుకెళ్లాలని మీ అందరినీ ఈ సభ కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం పెద్దలకి, యువకులకు, నాయకులకు, పత్రికా విలేకరులకు అందరూ కూడా ఉద్యమ నమస్కారాలు. ఇక్కడ వచ్చిన విలేకరులకి, ఇక్కడ వచ్చిన ఎంఆర్పీఎస్ కార్యకర్తలకి, నాయకులకి, 15 వార్డు పిల్లలకి, తమ్ముళ్ళకి అందరికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఎంఆర్పీఎస్ అంటే ఒక రెడ్లకి, ఒక బీసీలకి అందరికీ సరిపోని కులం మనది. ప్రతి ఒక్క రెడ్డి గారు కానీ, ప్రతి ఒక్క బీసీలు కానీ వాళ్ళ కాళ్ళ కింద కూర్చొని మనం పనిచేస్తూ మనల్ని కసం నూకించుకుంటా వాళ్ళ చేన్ల కాడ దానిల కాడ వాడుకున్నోళ్ళే. కానీ ఈరోజు మా వాళ్ళు కద్దరు బట్టలు వేసుకొని తిరుగుతున్నారు, నాయకులమని అనిపించుకుంటున్నారు. అంటే ఒక కృష్ణ మాదిగ పుణ్యాన్ని ఈరోజు మన పార్టీ బలపడుతుంది. కావున మనకి ఏమంటే మనకు సహకరించడము ఎస్ఐలు కానీ, సిఐలు కానీ, డిఎస్పీలు కానీ, ఎస్పీ కానీ, బాకి కలగొట్టలు కానీ, కృష్ణాపురం గ్రామం కానీ, గోదావరి కానీ, ఎల్బండ గ్రామంలో కానీ పెద్ద పెద్ద దాడులు జరిగినాయి అప్పట్లో. ఆ దాడుల్లో ప్రతి ఒక్క దాంట్లో ఎస్పీలు కానీ, అందరు కానీ, ఎంఆర్ఓలు కానీ అందరూ సహకరించి అక్కడ గలాటలు లేకుండా చేస్తూ మాకు అక్కడ పికెటింగ్ పెట్టి అందరికీ ఆ గ్రామాల కాపాడి ఎస్పీ మురళి గారు అప్పుడు మాకు చాలా ఉపయోగపడి మన ఎస్సీలకి చాలా న్యాయం చేసినాడు. ఇట్లా కలెక్టర్ గారు అప్పుడు కృష్ణాపురం గ్రామానికి బర్రెలు ఇచ్చి, బండలు గనులు ఇచ్చి, భూములు ఇచ్చి ఎంత సహకరించినా నేను వచ్చేంత వారికి ఎంఆర్పీఎస్ ని వదిలిపెట్టే పరిస్థితి లేదు.
కానీ ఎవరికన్నా జరిగినా ఏ రెడ్డినైనా నిలబడే ధైర్యం మన కాడ ఉంది. బజారుకుంది, అజయ్కుంది, గిడ్డకు ప్రతి మాది వరకు హక్కుంది. మాకే కాదు, మా తర్వాత యువకులు వాళ్ళు ఎదగాల, వాళ్ళు ముందుకు రావాలా అన్న. మీరుండగా మేము వస్తామన్నా అంటే మేము ఎంతవరకైనా వాళ్ళకి సహకరించగలుగుతాం. తోని ఎంఆర్ఓస్లో కానీ పనులు చేసుకోవాలంటే ఈరోజు ఎంఆర్ఓ కూడా డైరెక్ట్ గా కూర్చొని మాట్లాడుస్తున్నాం. వర్ధిల్లాలి మాదిగల రిజర్వేషన్ పోరాట సమితి, వర్ధిల్లాలి మాదిగల ఐక్యత, వర్ధిల్లాలి మాదిగల ఐక్యత. ఈరోజు శ్రీ మందా కృష్ణమాదిగ గారి 31వ తేదీన జూలై 7వ తేదీన మందా కృష్ణమాదిగ గారు ఈ ఎంఆర్పిఎస్ ఆవిర్భావించడం జరిగింది. దానికి తోడుగా మరి మందా కృష్ణమాదిగ పుట్టినరోజు కూడా ఈ రోజే. దీన్ని ఈ 31వ సంవత్సరం నుంచి ఎన్నో ఉడికిదుడుకుల్లో ఎంఆర్పిఎస్ ఎదిగింది. భారతదేశంలో మొత్తం ఈ ప్రకాశం జిల్లాలో ఈదుముడి గ్రామం నుంచి భారతదేశం ఢిల్లీ వరకు ఎదిగిందంటే ఇది చిన్నమన్న విషయమేం కాదు మందా కృష్ణమాదిగది. అసలు మందా కృష్ణమాదిగ అంటే ప్రతి ఒక్కరూ దండోరా అనే ఈ రోజు ఎంబడిపడి మందా కృష్ణమాదిగ ఒక లీడర్ ని తలుచుకుంటున్నారంటే ప్రతి ఒక్కరి కోసం బడుగు బడుగు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం ఈ కులమని చూడకుండా ప్రతి ఒక్కరికి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మందా కృష్ణమాదిగ గారు పోరాడడానికే భారతదేశం వారికి ఎదిగినాడని నేను అనుకుంటున్నా. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది ఒక మాదిగలకే కాదు ప్రతి ఒక్కరికి మేలు చేసిన దండోరా స్థాపించిన దినం. ఎందుకంటే మందా కృష్ణమాదిగ గారు ఓ పక్క అట్టువాడు వర్గాలని కాపాడుకుంటూ అలాగే రెడ్లకు అగ్రవర్ణాలకు అందరకు ఎదురు తిరుక్కుంటూ నాయకులను జత చేసుకొని జిల్లాలలో మండలాలలో అందరినీ నాయకులను జత చేసుకొని మరో పక్క మాల సోదరులతో పోరాడుకుంటూ వర్గీకరణ కోసం పోరాడినాడు. మాల సోదరులు అనేకమైన ఇబ్బందులు అగ్రవర్ణాలు ఇబ్బందులు పెడుతుంటే మాల సోదరులు రకంగా ఇబ్బంది పెట్టినారు మందా కృష్ణమాదిగని. సాటి ఎస్సీ కులమని చూడకుండా మందా కృష్ణమాదిగని ఏ రకంగా ఇబ్బంది పెట్టినారో ఆయన వాట్సాప్ గ్రూపుల్లో నేను ఎన్నో చూసినా. కానీ ఎవరికి అన్నారు, మాలలు అన్నారు, అగ్రవర్ణాలు అన్నారు, ఎవరికి పెరగకుండా ఈ రోజు విజయం సాధించినాడు. విజయం అంటే ఎంత ఆశామాషి విజయం కాదు, ఇది అసలు ఒక రికార్డు. అది పద్మశ్రీ అవార్డు అందుకునేంత విజయం సాధించినాడు. నరేంద్ర మోడీ పిలిచి ఈ గ్రౌండ్ గతంలో ఎన్టీఆర్ ఉన్నప్పుడు నిండింది ఈ గ్రౌండ్, మళ్ళీ ఇప్పుడు నిండింది మందా కృష్ణ అని చాలా మంది కూడా అన్నని మందా కృష్ణని పొగిన్నారు. ఎందుకంటే మందా కృష్ణమాదిగకి సీఎం రేవంత్ రెడ్డి అవతల తెలంగాణ సీఎం గానీ ఈ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గానీ ఎంతో మర్యాదపూర్వకంగా గతంలో ఎంతో కృషి చేసిన మందా కృష్ణమాదిగని వాళ్ళు కూడా సపోర్ట్ చేసి వర్గీకరణ చేయడం జరిగింది. ఈ మందా కృష్ణమాదిగ ఎంతో నీకు పెద్ద మాదిగ మందా కృష్ణమాదిగ అని చంద్రబాబు నాయుడు కూడా గతంలో పాటు చేసినాడు. 99లో గెలిచినప్పుడు మరి ఇప్పుడు చేసినాడు. కానీ మన బిడ్డలకు చదువుకుంటే ప్రతి ఒక్కరికి ఫలం ఉంటుంది, చదువుకుంటే మాత్రం ఈ విలువ అనేది తెలియదు. ఖచ్చితంగా చదువుకోవాలా. గతంలో ఏ పార్టీలన్నా ఉండని ఏ దాంట్లో ఉండని కానీ పార్టీ సంబంధం కాదు, మనకు దండోరనే సంబంధం. అధికారంలో ఉన్నప్పుడు భుజాలే చేస్తాం, ప్రతిపక్షం అధికారంలో ఉన్నా కూడా మనకు దండోరనే ముఖ్యం. ఎందుకంటే గతంలో శ్రీదేవమ్మ గెలిచినప్పుడు మేము కమిటీ ఎన్నిక పోయినాం చెరకలపాడుకి. గతంలో 2014లో మమ్మల్ని ఎంటబడి అదే శివ గాని లక్ష్మణ ఎంపీటీసీ మాజీ ఎంపీ లక్ష్మణ గాని 2014లో కె కృష్ణమూర్తి మినిస్టర్ ఉన్నప్పుడు మమ్మల్ని దొరకబోయి మందా కృష్ణమాదిగని పిలిపించి మాకు ఖచ్చితంగా జెండా ఎగరేయాలా, మాకు కొంతమంది వద్దంటూనే కొంతమంది కావాలని మాకు ఖచ్చితంగా జెండా ఎగరేయాలని రాత్రి తొలగి జెండా ఎగరేపించినారు ఎంబడివాడి. అదే మళ్ళీ తిరిగి 2019లో ఓడిపోయే లోపల మేము మళ్ళీ కమిటీకి మళ్ళీ కొత్త కమిటీ ఎన్నికపోతే కొత్త కమిటీ మాకు అవసరం లేదు, మాకు రాజకీయం ఉంది, మాకు ఎమ్మెల్యే ఉంది అనే మాటలు మాట్లాడినారు. కాబట్టి వాళ్ళు మళ్ళా శాశ్వతం ఉన్నది రాజకీయం. 2014, 2019 మళ్ళీ 2024 మళ్ళీ ఈ 2024లో మందా కృష్ణ ఆడుతున్నాడు. మందా కృష్ణ మాకు కావాలా, జిల్లా నాయకులు కావాలా, మాకు ఎంఆర్పిఎస్ కావాలని తలకలాడుతున్నారు. కానీ మీరు ఒక మాట మీద నిలబడారని మాదిగలైనా కూడా మీరు మాదిగలకి సపోర్ట్ ఉన్నారు, మాదిగలకి ద్రోహం చేస్తారని మేము మళ్ళా పోలే కమిటీ చేయడానికి. కాబట్టి ఖచ్చితంగా ఎప్పటికైనా కానీ ఈ జెండా తప్ప మనకు వేరే కానీ పనిచేయదని నేను మనవి చేస్తున్నా. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మందా కృష్ణమాదిగ తప్ప వేరే లీడర్ లేడు, వేరే లీడర్ని నమ్మకూడదు. ఏ రాజకీయ పార్టీ ఎంతట్లో ఉండాలో అంతట్లోనే ఉండాలా. ఎందుకంటే మన మాదిగలు తప్ప మూతికి పోయి ఏ మానవుడు మాదిగలతోటే రాజకీయం చేస్తున్నారు తప్ప లీడర్లు వేరే వాళ్ళతో చేయరని నేను ఖచ్చితంగా 100% చెప్తున్నా. మాదిగలు ఆ పక్క మాదిగలే ఉండాలా, ఈ పక్క మాదిగలే ఉండాలా. ఆ పక్క మాదిగలే కొట్లాడగల తొలగొట్టాలి, ఈ పక్క మాదిగనే తొలగొట్టాలా. కానీ కులాలు మాత్రం వేరే నాయకులు మాత్రం మాకు
పార్టీ గెలిచినాక మాదిగల్ని దూరం పెట్టి వేరే కులస్తులని హైలైట్ చెప్తున్నారని నాకు ఇది కూడా అనుభవం జరిగిందని చెప్తున్నాను. ఖచ్చితంగా దండోరనే మనకు దండోర తప్ప వేరే పార్టీ లేదు. రాజకీయ నాయకులు కూడా మనకు రెస్పెక్ట్ బాగా ఇస్తేనే మనం కూడా రెస్పెక్ట్ బాగా ఇవ్వాలి. కానీ ప్రత్యేకంగా ఆయన చెప్పినాడు అని మన కులస్తుని అవతల వాడిని అనుకో ఏన్ని అనుకో అంటే మాత్రం ఎవరు అనొద్దండి. అది అవసరం లేదు. మనకు మన పిల్లలు ఎదగాల, చదవాలా, బాగుండాలా, మనం చదవాలి తప్ప ప్రతి ఒక్కరు ఇప్పుడు 18 ఏళ్లకు 16 ఏళ్లకు సరాయికి అలవాటు వాడి మందుకు అలవాటు నాశనం చెప్తున్నారు జీవితాలు. ఎందుకంటే దాంట్లో కల్చర్ లో ఉండకూడదని నా పిల్లల్ని 20 సంవత్సరాలు వచ్చిన నా కొడుకులకు 18 ఒక 20 ఇంతవరకు నా పిల్లలకు బాగా చదివేయాలనుకున్నా. ఇప్పటి నుంచి ఏమైతుందో నాకు తెలియదు. ఇంతవరకు అయితే నా పిల్లల్ని కూడా బాగా ఇచ్చిన ప్రతి ఒక్కరి పిల్లలు కూడా అట్టే ఉండాలా. ఈ 16 ఏళ్లకు 15 ఏళ్లకు ఈ బీడీలు సిగరెట్లు సరాయికి అలవాటు పడితే మమ్మల్ని ఇంకా ఇదే రకంగా వాడుకుంటారు. కానీ అగ్రవర్ణాలు వేరే రకంగా మాత్రం మనల్ని పార్టీలకు జెండా మోయండి, వాడిని కొట్టండి, ఈయన కొట్టండి, ఇదే సరిపోతుంది కానీ వేరేది ఉండొచ్చు అని ఖచ్చితంగా మనం అది చేస్తున్నా. ఎందుకంటే ఈ పార్టీలు మనకు శాశ్వతం కాదు, మనకు దండోరనే ఎప్పటికైనా. కానీ ఎన్నో ఉడుకులు మేము ఎంఆర్పిఎస్ అంటే ఎంత తిప్పలవల్లి బదార్సి నేనైతేనే, రెడ్డిపోకు రమణ అయితేనేమి, ఈ తోక సుధాకరన్ అయితే, బజార్ మామ అయితే, ఐదేసి నేనైతేనే. అసలు గతంలో జిల్లా నాయకుడు రాష్ట్ర నాయకుడు వస్తున్నాడు బైపాస్ లేకి అంటే బైపాస్ లేకి మా రమణ మామని బజార్ నేనే పంపించి కానీ నేనా మేము ఊరుకుంటాం మామ ఊరుకుంటాం మేము, మీరు తినిపించి పంపించండి అని గతంలో ఇసరైనా కూడా చేసినాడు. తినిపించి పంపించండి మేము ఉపవాసం కానీ ఉండి కానీ నాయకులకి పంపించినాం. ఎన్నో రోజులు కడుపు కాల్చుకొని నాయకులను పంపించినాం. ఆ రోజుల్లో కూడా నాకు దాదాపు 25 సంవత్సరాలతో అనుభవం ఉంది ఎంఆర్పిఎస్ తోటి. ఆ రోజుల్లో కూడా మేము అందరికి నాయకులనే వేసి ఇదే మన సుధాకర్ అన్న గానీ, రత్నమ్మ గానీ, కొంతమంది నాయకులు రెడ్డిపోవు రమణ గారు, స్వర్గీయులు రెడ్డిపోవు రమణ గారు కానీ ఎక్కడో అప్పుడు వర్గీకరణ కోసం ఎంఆర్ఓ ఆఫీస్ లో ఫైళ్ళు అవి కాలిస్తే మాకు వర్గీకరణ కావాలని వైఎస్ రాజశేఖర ఉన్నప్పుడు హైదరాబాద్ జైల్లో వేసినారు వీళ్ళని. జైల్లో వేస్తే ఆ జైల్లో మెయిన్ బజార్స్ బయట ఉండి వాళ్ళకి బయలు విషయంలో కానీ క్యారీ ఏదైనా కానీ వాళ్ళకి మాట సాయం కానీ ఏదైనా కానీ డబ్బు సాయం కానీ తిప్పలు పడినాం. ఎందుకంటే నాకు అనుభవం ఉంది. ఆ అనుభవంలో ఇప్పుడున్న ఎంఆర్పిఎస్ కొమ్మలు పెరిగినాయి. ఎవరో ఆయన బొందిమడుగులు రమేష్, ఒక నవీను, ఇంకొక ఆయన అందరూ పెరిగినాయి. ఆ కొమ్మలు ఒక్కసారి జైలు ఉంటే నాకు ఎంఆర్పిఎస్ వద్దని జెండా పక్క వాడేసిపోతారు. అటువంటి నాయకులు మాకు ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా కూడా ఏ రోజు ఖాళీ ఇంకా బీపీ షుగర్లు అన్ని వచ్చి తిప్పలు ఇబ్బంది పడుతుంటే కూడా మేము ఎవరికి కూడా బెదపడకుండా అన్ని రోజు కూడా ఇంకా ఉత్సాహం ఉంది మాకు. కాబట్టి ఖచ్చితంగా మా తర్వాత ఇంకా ఎంఆర్పిఎస్ ను బలోపేతం చేయాలా. ఆ రోజుల్లో మా సుధాకరణలో వాళ్ళకి చదువు అవసరంలా, ఈ రోజుల్లో ఎంఆర్పిఎస్ లో తిరగాలంటే చదువు అవసరం. కాబట్టి చదువుకునే యువకులు ప్రతి ఒక్కరు దీన్ని ఎంఆర్పిఎస్ అంటే తీసేయకుండా ఎప్పటికైనా మనకి జెండా తప్ప వేరే జెండా లేదని మనం చేస్తూ నాకు ఇచ్చిన అవకాశం బట్టి అందరికీ సెలవు తీసుకుంటున్నాను.